హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. మనం టెట్కు అలాగే డిఎస్సికి సంబంధించి అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉపయోగపడేలా సోషల్ కంటెంట్ బిట్స్ని మన క్లాసెస్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఇది వరకు మనం 4 క్లాసెస్లో భాగంగా 100 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేయడం జరిగింది. సో ఇదివరకు క్వశ్చన్స్ చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. 4 క్లాసులు అవి ఖచ్చితంగా వినండి. మనం డిస్కస్ చేస్తున్న ఈ క్లాస్లో నుంచి ఖచ్చితంగా 10 మార్కుల వరకు సోషల్ కంటెంట్ బిట్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్ టు ఇంటర్ లెవెల్ వరకు ఈ క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్స్ట్రా కంటెంట్ మీకు దీని ద్వారా లభిస్తుంది. ఖచ్చితంగా స్కోర్ చేసే అవకాశం అనేది అయితే ఉంటుంది. సో ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్స్ అనేది అడగడం లేదు ఇది వరకు చూస్తూ ఉంటే. సో ఆ విధంగానే మనం కూడా క్వశ్చన్స్ డైరెక్ట్ కాకుండా ఇలా పరిగణించండి అని స్టేట్మెంట్ రూపంలో ఏబీ సరైనదా బీసీ సరైనదా ఆ విధంగా క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ట్రా కంటెంట్ ఒకటే క్వశ్చన్లో దాదాపు 6 నుంచి 7 క్వశ్చన్లు కవర్ అయ్యేలా ఈ క్లాసెస్ తయారు చేయడం జరిగింది. డెఫినెట్గా మీకు 100% ఉపయోగపడే కంటెంట్ ఇందులో ఉంది. డెఫినెట్గా మీరు చదువుతూనే ఈ క్వశ్చన్స్ కూడా చూస్తూ ఉంటే రివిజన్ అవుతుంది, స్కోర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈరోజు మనం క్లాస్ 5లో భాగంగా 101 నుంచి 125 మోస్ట్ ఇంపార్టెంట్ 25 క్వశ్చన్స్ ఇందులో డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా చూడండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు మనం 101 క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను 1866లో ఏర్పాటు చేసింది ఎవరు? సో ఎవరు ఏర్పాటు చేస్తారు మరి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని? సో మనకు తెలుసు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ మనకు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని 1866లో ఏర్పాటు చేస్తాడు. సో ఈ విధంగా వివిధ సభలు సంస్థలు స్థాపకులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇండియన్ హిస్టరీలో. వాటికి సంబంధించి ఒకటే దగ్గర ఒకే వీడియోలో మీకు తీసుకురావడానికి నెక్స్ట్ వీడియోలో ప్రయత్నం చేయబోతున్నాను. ఖచ్చితంగా చూడండి, అందులో నుంచి 2-3 బిట్లు ఖచ్చితంగా స్కోర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా వస్తుంది అది. నెక్స్ట్ 102 క్రింది వాటిని పరిగణించండి. చూడండి ఇందులో ముఖ్యమైన కొన్ని విషయాలు. ఖిలాఫత్ ఉద్యమం 1919లో జరిగింది. అలీ బ్రదర్స్ అలాగే మౌలానా ఆజాద్ వీళ్ళిద్దరు చేస్తారు, ఇది కరెక్టే. హోమ్ రూల్ లీగ్ 1916 బాలగంగాధర్ తిలక్, కరెక్టే. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని 1936లో బిఆర్ అంబేద్కర్ ఏర్పాటు చేస్తాడు, సో ఇది కూడా కరెక్టే. బిఆర్ అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని అలాగే ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ 1942లో, పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ 1945లో, సమతా సంఘ్ని 1927లో బిఆర్ అంబేద్కర్ ఏర్పాటు చేస్తాడు. సో చూడండి ఇక్కడ నేను క్వశ్చన్ మీకు ఇందులోనే దాదాపు 3 క్వశ్చన్లు 3 నుంచి 4 క్వశ్చన్లు కవర్ అయ్యేలా ఈ ఒకటే క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో నేను ఇప్పుడు అంబేద్కర్కి సంబంధించి ఇంకా 3 ఫెడరేషన్ సొసైటీలు తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఒకటే క్వశ్చన్ తీసుకొని దాని నుంచి ఎక్స్ట్రా కంటెంట్ని అందించడం జరుగుతుంది ఈ క్లాసెస్లో. డెఫినెట్గా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా వినాల్సిందే. సో ఏబీసీ సరి అయినవి ఇవి 3. నెక్స్ట్ 103. సో మనకు తెలుసు వాస్కోడిగామా సముద్ర అన్వేషణ చేస్తాడు అని చాలా మనం విన్నాం, డైరెక్ట్ బిట్సే విన్నాం. వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొంటాడనే విన్నాం. కానీ యాక్చువల్లీ వాస్కోడిగామా ఎందుకు వచ్చాడు అని చూసుకుంటే ఈ క్వశ్చన్లో చూడండి మీరు. వాస్కోడిగామాని యాక్చువల్లీ పోర్చుగల్ రాజు అయిన ఆ టైంలో ఇమ్మాన్యుయల్ II ఏం చేస్తాడంటే సముద్ర అన్వేషణ కొరకు పంపిస్తాడు. సో వాస్కోడిగామా కంటే ముందు ఇంకొక ఆయన కూడా వస్తాడు, ఆయన గురించి నెక్స్ట్ క్వశ్చన్లో మనం చూస్తాం. సో ఇది సెకండ్ అటెంప్ట్ అన్నమాట, ఎవరు వాస్కోడిగామి ద్వారా. ఈ సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అవుతాడు. ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కాదు, అది ఇంకో ఆవిష్కరణకు దారితీస్తుంది, అదేంటో నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది. సో చూడండి, పోర్చుగల్ రాజు ఇమ్మాన్యుయల్ II అయితే పంపిస్తాడు, ఇది కరెక్టే. 1498 మే 17న కేరళలోని కాలికట్ చేరుకొని భారత్కు సముద్ర మార్గం కనుగొంటాడు, ఇది కూడా కరెక్ట్. సో ఏబీ 2 సరి అయినవి. సో చూడండి ఇక్కడ ఒకటే క్వశ్చన్లో మనం దాదాపు ఇది కూడా బిట్ అడగచ్చు, ఇదొక బిట్ అడగవచ్చు, ఇమ్మాన్యుయల్ II అడగవచ్చు. సో వాస్కోడిగామా సముద్ర అన్వేషణ ఎప్పుడు, సో ఈ విధంగా దాని నుంచి 4 క్వశ్చన్లు తయారు చేసుకోవచ్చు. సో ఇది క్వశ్చన్ అది. నెక్స్ట్ 104 వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, ఇది ఒక డిఫరెంట్గా తయారు చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు క్వశ్చన్ ఏ విధంగా అడిగే ఆస్కారం ఉంది, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాంతో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మా ఎఫర్ట్స్ ఖచ్చితంగా నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇందులో ఇక్కడ యూరోపియన్లు వాళ్ళ యొక్క మొదటి స్థావరం అని మనకి ఇక్కడ అడగడం జరిగింది, యూరోపియన్లు మొదటి స్థావరం అని. సో ఇక్కడ పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్ అని, ఇక్కడ మచిలీపట్నం, సూరత్, కొచ్చిన్, సూరత్, ట్రాంక్వివర్. సో ఈ స్థావరాల యొక్క సంవత్సరాలు ఎప్పుడు ఏర్పాటు చేశారో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పోర్చుగీస్ వారు ఎప్పుడు తమ మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, డచ్ వారు ఎక్కడ. సో సరి అయిన జతను మనం కనుగొనాలి. సో నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను, ఏ ఈజ్ కరెక్ట్. ఒకటో దానికి సి, పోర్చుగీస్ వారు కొచ్చిన్ 1502లో మొదటిసారిగా వచ్చారన్నమాట. ఆ తర్వాత 2కు ఏ డచ్, మచిలీపట్నం డచ్ వారి యొక్క మొదటి స్థావరం మచిలీపట్నం 1605.
నెక్స్ట్ బ్రిటిష్ వారిది సూరత్ 1608లో మొదటి స్థావరం ఏర్పాటు చేసుకుంటారు. నెక్స్ట్ డేన్స్ వారిది ట్రాంక్వీబార్ 1620లో. డేన్స్ అంటే ఏంది? డెన్మార్క్ అన్న డేన్స్ అన్న ఒకటే. నెక్స్ట్ ఫ్రెంచ్ వారిది సూరత్ 1668. సో ఇక్కడ సూరత్లో రెండు ఉంటాయి, ఫ్రెంచ్ వారిది బ్రిటిష్ వారేమో 1608లో వస్తారు, ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళేమో 1668లో వస్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి డెఫినెట్గా. ఇందులో నుంచి 10 క్వశ్చన్లు ప్రిపేర్ చేయవచ్చు ఈజీగా. సో ఇక్కడ మచిలీపట్నం ఎవరి మొదటి స్థావరం అడగవచ్చు, సో ఎక్కడ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడానికి అడగవచ్చు, సో పోర్చుగీస్ వారిది ఏది, డచ్ వారిది ఏది. సో ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్ తీసుకొని దీని నుంచి దాదాపు 10 క్వశ్చన్లు తయారయ్యేలా మీకు టైం వేస్ట్ కాకుండా ఇవ్వడం జరిగింది. సో ఇది మా ఎఫర్ట్. ఖచ్చితంగా నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 105. సో చూడండి, నేను ఇంతకుముందే చెప్పాను వాస్కోడిగామ కనుగొనడానికంటే ముందు ఇంకొక ఆయన వస్తాడు అని. సో అదే ఇది, ఒకసారి చూడండి మీకు ఇందులో తెలుస్తుంది. ఆఫ్రికా అగ్రానికి చేరుకొని దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవరు? మీరు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని తెలుసుకునే ఉంటారు. ఆఫ్రికా అగ్రం, దాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. మరి ఎవరు పేరు పెట్టారంటే దాన్ని బార్తలోమియా డియాజ్ అనే వ్యక్తి అక్కడ పేరు పెడతాడు, బార్తలోమియా డియాజ్. ఎవరు మరి బార్తలోమియా డియాజ్ అని అంటే, మన ఇంతకుముందు రెండవ ఇమాన్యుయల్ వాస్కోడిగామని పంపుతాడు కదా, అంతకంటే ముందు పోర్చుగల్ రాజు యొక్క రెండవ జాన్ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన కూడా మొదలు 1487లోనే పంపిస్తాడు. ఎవరిని? బార్తలోమియా డియాజ్ని. సో మరి ఈయన ఏం చేస్తాడు? ప్రయత్నిస్తాడు చాలా వరకు. సో ఇక్కడ మన భారతదేశం ఇక్కడ ఉంటే పోర్చుగల్ ఇక్కడ ఉంటుంది, ఇంకోసారి చూద్దాం ఇది. ఇక్కడ చూడండి, మన భారత్ ఇక్కడ ఉంటే ఆఫ్రికా ఇక్కడ ఉంటుంది, యూరప్ ఇక్కడ ఉంటుంది అనుకుంటే, ఆయన ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇలా చేరుకొని భారతదేశానికి చేరుకోవాలి. సో కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అత్యధికంగా సముద్ర ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల దాని నుంచి ఇక్కడికి రావడానికి చాలా ప్రాబ్లం అయ్యేది. సో అందుకనే ఇక్కడి వరకు చేరుకొని మాత్రమే, ఇక్కడ చాలా ప్రాబ్లం ఉందని తెలుసుకొని దీనికి ఇక్కడ అగ్రంలాగా ఉంటుంది ఆఫ్రికాది, దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టేసి అటే రిటర్న్ వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఆయనకు వస్తుంది. సో అక్కడ చాలా ప్రాబ్లం ఉంది, అక్కడ వెళ్ళరాదు అని అనుకున్న తర్వాత దానిని ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని ఎవరు నెక్స్ట్ వచ్చే వాస్కోడిగామ ఆ అగ్రం గుండా కాకుండా, సో ఇక్కడ మనం అగ్రం అనుకున్నాం కదా, ఈ అగ్రం గుండా కాకుండా కొంచెం ఇక్కడ నుంచి ప్రయత్నించి ఇక్కడ చాలా దూరం నుంచి వెళ్ళి ఇండియాకి చేరుకుంటాడు అన్నమాట ఇట్లా. సో ఇది ఎక్స్పీరియన్స్ తోటి జరిగిందనమాట. సో ఆఫ్రికా అగ్రానికి చేరుకొని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టింది ఎవరంటే బార్తలోమియా డియాజ్. 1487లో పెడతాడు. ఆ తర్వాత ఈయన భారత్కి చేరుకోలేదు. ఆ తర్వాత 1498లో మనకు వాస్కోడిగామ వచ్చి చేరుకుంటాడు అనమాట. వెరీ ఇంపార్టెంట్, ఇది ఇండియన్ హిస్టరీలో ఉంటుంది. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఇది తెలిసి ఉంటుంది. సో నేను ఇది ఇంటర్ లెవెల్ అప్ టు డిగ్రీ లెవెల్ వరకు కూడా ఈ క్వశ్చన్ తీసుకొని మీకోసం డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్గా వినాలి. టెట్ డిఎస్సికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సరే చదువుతారు, కానీ ఈ విధంగా డీటెయిల్డ్ కంటెంట్ తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. సో ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా గ్రూప్స్కి ప్రిపేర్ కాకపోయినా కానీ ఇండియన్ హిస్టరీలు, తెలంగాణ హిస్టరీలు చదవండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 106, ఇది కూడా చూడండి. నీలి నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ అంటారు. దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా. సో ఫ్రాన్సిస్ డి అల్మిడా అయిన బ్లూ వాటర్ పాలసీని తీసుకొస్తాడు. 107, ఆపరేషన్ విజయ్ ద్వారా ఏ దేశాన్ని భారత్ నుంచి వెళ్ళగొట్టారు? సో మరి ఏ దేశం ఆపరేషన్ విజయ్ని ఎప్పుడు చేస్తారు యాక్చువల్లీ అంటే 1961లో చేస్తారు, జవహర్లాల్ నెహ్రూ ఉన్న టైంలో. సో ఆపరేషన్ విజయ్ చేసి పోర్చుగీస్ వారిని మన భారతదేశం నుంచి పంపిస్తారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియాకి మొట్టమొదట వచ్చింది పోర్చుగీస్ వారే, మొట్టమొదటిగా వెళ్ళిపోయింది కూడా పోర్చుగీస్ వారే. వెరీ ఇంపార్టెంట్, అది కూడా క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ 108, ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. అల్ఫాన్సో డి అల్బుర్కర్, పోర్చుగీస్కి సంబంధించిన ఆయన దాదాపు రాజు లాంటి వాడు లేదా గవర్నర్. ఈయన ఎవరి సాయంతో బీజాపూర్ రాజు అయిన యూసుఫ్ ఆదిల్ షాని ఓడించి గోవాని పొందుతాడు? సో బీజాపూర్ మనం ఇంతకుముందే చూసాం, సుల్తాన్ ఆదిల్ షా ఉంటాడని. సో ఆ బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాని ఓడించేసింది ఎవరు? అల్బుకర్. ఎవరు సాయం తీసుకుంటాడంటే శ్రీకృష్ణదేవరాయల సహాయం తీసుకొని ఇక్కడ ఓడించేసి గోవాని పొందుతాడన్నమాట. ఎవరు? అల్ఫోన్సో డి అల్బుకర్. సో పొందేసి ఏం చేస్తాడు? ప్రతిగా మన శ్రీకృష్ణదేవరాయలకి గుర్రాలంటే చాలా ఇష్టం, ఆ గుర్రాలని కానుకగా ఇచ్చేస్తాడనమాట. సో ఇది ఒప్పందం. నెక్స్ట్ 109, వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చూడండి. క్రింది వాటిని పరిగణించండి. సో 1600 డిసెంబర్ 31న రెండవ ఎలిజబెత్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు ప్రకటన జరిగింది. సో ఇది కరెక్టే. ఈ సమయంలో మొఘల్ సుల్తాన్ అక్బర్, దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. దీనికే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని పేరు. సో ఇది కూడా కరెక్ట్. సో ఈ మూడు కూడా కరెక్టే. ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో ఏమేమి జరిగాయి చాలా ఇంపార్టెంట్, ఇది ఏబీసీ సరైనది. సో మీరు ఈ క్వశ్చన్స్ టెట్ డిఎస్సికి వస్తాయా, ఈ క్వశ్చన్ చూడడం అవసరమా అనుకుంటే మాత్రం చాలా తప్పు.
దాదాపు 25 క్వశ్చన్స్ మీకు ఎటువంటి టైం లాస్ కాకుండా ఉంటుంది. ఒకసారి వినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీరు ఎటు తిరిగి అడిగినా ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ వస్తాయా రావా అనేది ఉద్దేశం పక్కన పెడితే మీరు ప్రతిసారి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేలా ఉంటాయి. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ డిఎస్సి కానీ అది తెలంగాణ కానీ ఏపీ కానీ ఖచ్చితంగా ఒకసారి వింటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాదాపు ఒక 20 నిమిషాల వీడియోని మీరు స్పీడ్ మోడ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది వీడియో. కానీ చాలా విషయాలు తెలుస్తాయి, డెఫినెట్గా చూడాల్సింది. నెక్స్ట్ 110 బ్రిటిష్ ప్రెసిడెన్సీలు సరి అయిన జత. సో చాలా ఇంపార్టెంట్ ఈ బ్రిటిష్ ప్రెసిడెన్సీలు కూడా. దీని నుంచి దాదాపు 5-6 క్వశ్చన్లు తయారు చేయవచ్చు. సో ఇక్కడ ఒకటే క్వశ్చన్లో చూద్దాం. మద్రాస్లో సెయింట్ జార్జి కోట ఉంది 1684లో, దిస్ ఇస్ కరెక్ట్. బెంగాల్లో పోర్ట్ విలియం కోటను కట్టారు 1773లో, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. బొంబాయిలో సెయింట్ డేవిస్ కోట ఉంది 1818లో కట్టారు, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఏబీసీ 3 కూడా సరి అయినవే. సో ఇవి డిఫరెంట్గా కూడా క్వశ్చన్ అడగవచ్చు. సెయింట్ జార్జి కోట ఎక్కడ ఉంది, ఎప్పుడు కట్టారు, సో ఈ విధంగా. 111 సో ఇక్కడ కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మరాఠా, ఆంగ్లో సిక్కు, సో ఇలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇందులోనే కానీ నెక్స్ట్ రాబోయే క్లాసులలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మొదటి కర్ణాటక యుద్ధం తక్షణ కారణం ఏమిటి? సో మరి మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది మీరు చూడవచ్చు. మొదటి కర్ణాటక యుద్ధం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్లో కూడా వస్తుంది అది. మొదటి కర్ణాటక యుద్ధం మనకు ఇక్కడ 1744 to 48 వరకు జరుగుతుంది మొదటి కర్ణాటక యుద్ధం. సో మరి తక్షణ కారణం ఏంటంటే యూరప్లో ఆస్ట్రియా రాజు 6వ చార్లెస్ మరణిస్తాడు. ఎవరు? యూరప్లో 6వ చార్లెస్ మరణిస్తారు. మరి అక్కడ జరుగుతూ ఇక్కడ కర్ణాటకలో యుద్ధం ఏంటంటే అక్కడ ఆల్రెడీ మన దేశంలో తిష్ట వేశారు. ఎవరు? ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ వాళ్ళు. ఇక్కడ మన భారతదేశంలో అధికారం కోసం వాళ్ళు తహతహలాడుతున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది? ఇక్కడ రాలేదు, ఆస్ట్రియాలో ప్రాబ్లం వచ్చింది. అక్కడ సింహాసనం కోసం వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సైన్యాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ గొడవని ఇక్కడ కంటిన్యూ చేసుకున్నారన్నమాట వీళ్ళు. సో ఇక్కడ వారసత్వ యుద్ధాలు మన భారత్లో కూడా కొనసాగించుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇవి 2 కూడా కరెక్ట్. ఏబి 2 సరి అయినవే. సో ఇది క్వశ్చన్ టు ఆన్సర్. ఖచ్చితంగా అర్థమైంది అనేది అనుకుంటున్నాను ఇది. నెక్స్ట్ 112 కర్ణాటక యుద్ధాలు ఇప్పటివరకు వినకపోయి ఉంటే మీకు దానివల్ల క్లారిటీ వచ్చి ఉంటుంది మొదటి కర్ణాటక యుద్ధం గురించి. సో చూడండి, ఇది డిఎస్సి క్వశ్చన్, టీఆర్టీ 2017 క్వశ్చన్. ఇదే క్వశ్చన్ని మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు సాక్షి ఎడ్యుకేషన్లో రెగ్యులర్గా మనకు ఇస్తారు కదా స్పెషల్ కంటెంట్ అని డిఎస్సి, అందులో జస్ట్ టైంపాస్ కోసం చదువుకున్న క్వశ్చన్ ఇది. డైరెక్ట్ డిఎస్సిలో అడగడం జరిగింది. సో మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ కూడా చదవండి, స్పెషల్ కంటెంట్స్ ఇస్తారు కదా, ఒకసారి తిరిగేయండి అవి కూడా. అలాగే మన ఛానల్లో వస్తున్న ఈ క్వశ్చన్స్ని కూడా ఒకసారి తిరిగేయండి. చెప్పలేం, డెఫినెట్గా ఎగ్జామ్ రాసే టైంలో మీకు ఉపయోగపడవచ్చు. ఆ టైంలో నేను క్లాస్ నాకు ఉపయోగపడింది అన్న ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్గా ప్రతిదీ వినాల్సిందే. 100% వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్లే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ చూడండి, 1764లో ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్ ఖాన్ను ఏ చిన్న సైన్యం ఓడించింది అంటే ఫ్రెంచ్ వారి చిన్న సైన్యం ఓడించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి, ఇక్కడ ఫ్రెంచ్ వారి చిన్న సైన్యం ఓడించేస్తుంది ఆర్కాట్ నవాబ్ని. సో మరి ఈ ఆర్కాట్ నవాబ్ ఎవరు, ఈ అన్వరుద్దీన్ ఎవరు, మరి ఫ్రెంచ్ సైన్యం ఎందుకు ఓడించింది, ఇవన్నీ విషయాలు మీరు ఒకసారి డీటెయిల్గా ఇప్పుడు రెండో కర్ణాటక యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. డీటెయిల్గా వినండి, ఒకసారి ఖచ్చితంగా వింటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ రెండో కర్ణాటక యుద్ధం వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఇది 1744-48 మధ్య జరగలేదు, అది మొదటిది. ఇది 1749 to 54 వరకు జరిగింది, ఇది రాంగ్. సో ఇది స్వదేశీ సంస్థానాల మధ్య వారసత్వ యుద్ధాల కారణమైతే ఇది కరెక్టే. సో బి మాత్రమే సరైనది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, రెండవ కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగింది అంటే మొదటి కర్ణాటక యుద్ధం అయితే ఆస్ట్రియా రాజు అక్కడ చనిపోతే అక్కడ దానికోసం వీళ్ళు యుద్ధాలు చేసుకున్నారు, మొదటి కర్ణాటక యుద్ధం అయిపోయింది. రెండవ కర్ణాటక యుద్ధం వచ్చేసరికి ఇది ఎవరు ఇక్కడ చనిపోలేదు, మన దేశంలోని స్వదేశీ సంస్థానాల మధ్య వారసత్వ యుద్ధాలు జరిగితే దానిని ఈ బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వాడుకొని యుద్ధాలుగా మలుచుకున్నారన్నమాట. వాళ్ళు అక్కడికి కొందరికి సపోర్ట్ ఇచ్చి వీళ్ళు ఇక్కడ కొందరికి సపోర్ట్ ఇచ్చి ఇక్కడ వారసత్వ యుద్ధాలకు కారణమైనరు. సో ఇక్కడ మనం 2 ప్రాంతాలు మీరు గమనించాలి రెండో కర్ణాటక యుద్ధంకి సంబంధించి. ఒకటి ఆర్కాట్ ప్రాంతం, ఆర్కాట్ ప్రాంతం, ఇంకొకటి మన హైదరాబాద్ ప్రాంతం. ఇవి 2 చూసుకుంటే మీరు ఆర్కాట్ ఒకటి, ఇంకొకటి హైదరాబాద్. ఇక్కడ ఈ 2 సంస్థానాల్లో ఆ టైంలో చూసుకుంటే ఆర్కాట్ ప్రాంతంలో దోస్త్ అలీ అని ఉండేవాడు. దోస్త్ అలీ యొక్క అల్లుడు ఎవరు? చాందా సాహెబ్. దోస్త్ అలీ యొక్క అల్లుడు వచ్చేసి చాందా సాహెబ్. ఇతనికి ఎవరి సపోర్ట్ ఉందంటే ఫ్రెంచ్ సపోర్ట్ ఉంది. అదే మనం ఇక్కడ హైదరాబాద్ వస్తే నిజాముల్ ముల్క్ యొక్క కొడుకైన నాజర్ జంగ్ అప్పుడు అధికారంలో ఉన్నాడు. ఈ నాజర్ జంగ్ ఎవరి సపోర్ట్ ఉంది అంటే బ్రిటిష్ సపోర్ట్ ఉంది. సో చూడండి, ఇక్కడ చాందా సాహెబ్కు ఫ్రాన్స్, నాజర్ జంగ్కి బ్రిటిష్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ ఏమైంది, ఈ చాందా సాహెబ్ని ఎలాగైనా తొలగించేసేయాలి అని
ఎవరు? మహమ్మద్ అన్వరుద్దీన్ కాచుకొని కూర్చున్నాడు. ఇంతకుముందే మనం చూసాం ఆర్కాట్ నవాబ్ అని. ఆ మహమ్మద్ అన్వరుద్దీన్ చాందా సాహెబ్ని ఓడగొట్టాలని ఎవరితోటి కలుస్తాడు? బ్రిటిష్ వాళ్ళతోటి కలుస్తాడు. సో ఇది ఆర్కాట్కి సంబంధించి. అక్కడేం జరుగుతుంది? నాజర్ జంగ్ యొక్క తమ్ముడు లాంటోడైన ముజఫర్ జంగ్ ఏం చేస్తాడు? నాజర్ జంగ్ని ఎలాగైనా తొలగించాలి అని ముజఫర్ జంగ్ ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ నాజర్ జంగ్కి బ్రిటిష్ సపోర్ట్ ఉంది కాబట్టి ముజఫర్ జంగ్ యాక్చువల్లీ ఫ్రెంచ్ సపోర్ట్ తీసుకుంటాడు. సో ఇక్కడ ఏమైంది? చాందా సాహెబ్కి ఫ్రెంచ్, నాజర్ జంగ్కి బ్రిటిష్. చాందా సాహెబ్ని ఓడించాలనుకున్న మహమ్మద్ అన్వరుద్దీన్కి బ్రిటిష్, నాజర్ జంగ్ని ఓడించాలనుకున్న ముజఫర్ జంగ్కి ఫ్రెంచ్. సో ఇక్కడ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఈ విధంగా రెండో కర్ణాటక యుద్ధానికి తెరలేపుతారు. సో ఇది మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను నేను. సో చూడండి, మీకు దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను టెలిగ్రామ్లో పీడిఎఫ్ పెడతాను, డీటెయిల్ కంటెంట్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి, అర్థమవుతుంది. సో ఇది రెండో కర్ణాటక యుద్ధంకి సంబంధించి చూసుకోవచ్చు. ఇందులోనే ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్ ఖాన్ని చిన్న సైన్యం ఫ్రెంచ్ వారిది ఓడించేస్తుంది. సో ఇక్కడ 114 రెండో కర్ణాటక యుద్ధంలో భాగంగా ఫ్రెంచ్ సైన్యం సహాయం లేని వ్యక్తి ఎవరు? మనం ఇంతకుముందే చూసాం. ఇక్కడ ఎవరు మరి ఫ్రెంచ్ సైన్యం సహాయం లేనిది అంటే మహమ్మద్ అన్వరుద్దీన్కి సహాయం ఉండదు. మహమ్మద్ అన్వరుద్దీన్కి బ్రిటిష్ సపోర్ట్ ఇస్తాడు, మనం ఇప్పుడే తెలుసుకున్నాం. మరి చాందా సాహెబ్కి ఎవరు సపోర్ట్ ఇచ్చారు అని అంటే ఫ్రెంచ్ ఇచ్చింది సపోర్ట్. ముజఫర్ జంగ్కి ఎవరు ఇచ్చారు సపోర్ట్ అని అంటే ఫ్రెంచ్ ఇచ్చింది. మరి బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నది ఎవరంటే నాజర్ జంగ్. ఈ నాజర్ జంగ్కి ఎవరు సపోర్ట్ ఉంది? బ్రిటిష్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నాజర్ జంగ్కి, మహమ్మద్ అన్వరుద్దీన్కి ఇద్దరికేమో బ్రిటిష్ సపోర్ట్ ఉంది. చాందా సాహెబ్ అండ్ ముజఫర్ జంగ్కి ఏమో ఫ్రెంచ్ సపోర్ట్ ఉంది. సో వీళ్ళు ఇట్లా యుద్ధానికి కారణమవుతారు. నెక్స్ట్ ఇక్కడ 115 చూసుకోండి. కర్ణాటక యుద్ధాలు సరైన జత ఏది? ఇంతకుముందే మనం చూసాం. ఇంకొకసారి క్వశ్చన్ ఇది డీటెయిల్గా ఇక్కడ చూసుకుంటే మొదటి కర్ణాటక యుద్ధం ఇది కరెక్టే, రెండో కర్ణాటక యుద్ధం కూడా కరెక్ట్, మూడో కర్ణాటక యుద్ధం కూడా కరెక్ట్. సో ఈ మూడు కూడా కరెక్ట్. నెక్స్ట్ 116 ప్లాసీ యుద్ధం సరైన జత ఏది? సో ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ క్లాసెస్ మాత్రం డెఫినెట్గా వినాలి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. 100% ఇందులో దాదాపు 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చే ఆస్కారం ఉన్న కంటెంట్ ఇది. డెఫినెట్గా చూడాల్సిందే, అస్సలు స్కిప్ చేయకండి, వినండి. 116 ఇక్కడ చూసుకుంటే మనం ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23 జరిగింది. కరెక్టేనా? ఎస్ కరెక్ట్. ఇది ఎవరెవరికి? సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్ అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ సిరాజుద్దౌలా సైన్యాధిపతి మీర్ జాఫర్ ఏం చేస్తాడు? బ్రిటిష్ వారికి సహాయం చేసి కుట్ర బన్నుతాడు. సిరాజుద్దౌలా ఆల్వేస్ గ్రేట్ లీడర్, మన భారత ఖండానికి సంబంధించిన దమ్మున్న లీడర్, భారతదేశం అంటే గౌరవం ఉన్న లీడర్. కానీ ఈ సిరాజుద్దౌలా సైన్యంలో ఉన్న మీర్ జాఫర్ ఏం చేస్తాడు? తాను రాజు కావాలని కుతంత్రాలు పన్ని ఇండైరెక్ట్గా సిరాజుద్దౌలా సైన్యాన్ని చీల్చేసి డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు. ఆ విధంగా సిరాజుద్దౌలా ఓడిపోవడం జరుగుతుంది ఈ మీర్ జాఫర్ కుట్ర వల్ల. సో అతిపెద్ద కుట్రదారు మన భారతదేశంలో మీర్ జాఫర్, మొదటి కుట్రదారు. సో ఇది. నెక్స్ట్ బాక్సర్ యుద్ధం సరైన జత ఏది? సో మనం ప్లాసీ యుద్ధం చూసాం, ఇప్పుడు బాక్సర్ చూస్తే ఇది బ్రిటిష్కి నవాబుల కూటమికి జరిగింది. ఎస్ కరెక్ట్. సో 1764 అక్టోబర్ 22న జరిగింది. ఎస్ ఆల్సో కరెక్ట్. సో బ్రిటిష్ నుంచి వాన్సిట్టార్, సర్ హెక్టర్ మెన్రో నాయకత్వం వహించారు. కరెక్ట్. నవాబుల కూటమిలో చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీకి సంబంధించిన షా ఆలం, అయోధ్యకు సంబంధించి షుజావుద్దౌలా, బెంగాల్కి సంబంధించి మీర్ కాసిం ఉన్నారు. ఎస్ దిస్ ఆల్సో అన్నీ కరెక్టే. సో ఇది బాక్సర్ యుద్ధం సంబంధించి. సో మీరు కొన్ని వినుండొచ్చు. సో దానికి సంబంధించి బాక్సర్ గురించి డీటెయిల్ ఇందులో ఉంది, తెలుసుకోండి. నెక్స్ట్ 118 మొఘల్ చక్రవర్తి షా ఆలం బెంగాల్ పాలకుడిగా ఎవరికి హక్కు కల్పించాడంటే రాబర్ట్ క్లైవ్కి కల్పిస్తాడు. ఎవరికి? రాబర్ట్ క్లైవ్కి అవకాశం కల్పిస్తాడు మన షా ఆలం. నెక్స్ట్ 119 ఇవి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కరెక్టే, ఒకసారి చూసుకోండి. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్నీ కూడా కరెక్టే. ఇక్కడ చూసుకుంటే మీరు మొదటిది 1767 to 69 ఇవన్నీ కూడా కరెక్ట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 120 సో ఇది వెరీ ఇంపార్టెంట్. భారతీయ గవర్నర్ జనరల్స్ చాలామంది ఉన్నారు, వారి కాలంలో చాలా విశేషాలు జరిగాయి, చాలా పనులు జరిగాయి. సో దానికి సంబంధించి ఎవరి కాలంలో ఏమేమి జరిగాయో ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. అందులో అన్ని గవర్నర్ జనరల్ సంబంధించి మెయిన్ పాయింట్స్ వాళ్ళ వైజ్గా సెట్ చేసి మీకు వీడియో అందించడం జరిగింది. దాని డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, లేదా మన ఛానల్లో ఉంది, ఖచ్చితంగా వినండి. దాదాపు చాలామంది గ్రూప్ 4 కానీ కానిస్టేబుల్ దానికి సంబంధించి విన్నారు, చాలా స్కోర్ చేయడం జరిగింది. అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్, దానికి కావాలంటే పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. సో అందులో కొన్ని క్వశ్చన్ చూడండి. భారత మొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి విలియం బెంటింగ్. భారత మొదటి గవర్నర్ జనరల్ ఈయన. బెంగాల్ ఫస్ట్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. భారత్కి వచ్చేసరికి మాత్రం విలియం బెంటింగ్. సో 121 1784 పిట్స్ ఇండియా చట్టం ఎవరి కాలంలో అంటే వారన్ హేస్టింగ్స్. కరెక్ట్. 1793 జమీందార్ చట్టం రూపకల్పన చేసింది ఎవరంటే సర్ జాన్ షోర్. రూపకల్పన ఈయన చేస్తాడు, అమల్లోకి తెచ్చింది కార్న్వాలిస్ టైంలో.
నెక్స్ట్ 123 సైన్య సహకార పద్ధతి పరిగణించండి. 1798లో తీసుకొచ్చారు, కరెక్ట్. లార్డ్ వెల్లెస్లీ ఏర్పాటు చేశాడు, కరెక్ట్. ఏబి రెండు కూడా సరైనవే. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, అందులో నుంచి కొన్నే తీసుకున్నాను. టోటల్ కంటెంట్ కావాలి అంటే ఆల్రెడీ ఛానల్లో ఒక వీడియో ఉంది, డెఫినెట్గా చూడండి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది అందులో నుంచి. స్థానిక స్వపరిపాలన పితామహుడు లార్డ్ రిప్పన్, కరెక్ట్. లార్డ్ రిప్పన్ని మనకు స్థానిక స్వపరిపాలన పితామహుడుగా అంటారు, తెలుసుకోవచ్చు. ఈయన 1882లో స్థానిక స్వపరిపాలన వ్యవస్థని ప్రారంభించడం జరిగింది. హంటర్ కమిటీ కూడా వేస్తాడు ఈయన. ఇది ఈయనకు సంబంధించింది. నెక్స్ట్ 125 ఇంకా కొన్ని బిట్స్ చూసుకుందాం లాస్ట్. క్రింది వాటిలో సరైనది. సతీ సహగమన నిషేధ చట్టం ఎవరు తీసుకొచ్చారు? సతీ సహగమన నిషేధ చట్టం మనం చూసుకుంటే దీన్ని 1829లో విలియం బెంటింగ్ తీసుకొస్తాడు, ప్రీవియస్ క్లాస్లోనే చూసాం, కరెక్ట్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డలోసి 1848లో తీసుకొస్తాడు, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. మొదటిసారి దశాబ్ద జనాభా లెక్కలో లార్డ్ రిప్పన్ చేపడతాడు, ఎప్పుడు? 1881లో. సో దిస్ ఆల్సో కరెక్ట్. ఈ ఇయర్స్ చూసుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏబిసి మూడు కూడా సరి అయినవే. సో ఇదండి ఈరోజు క్లాస్లో మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ కంటెంట్ బిట్స్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి అండ్ ఆల్సో గ్రూప్స్ ఫర్ టిఎస్ అండ్ ఏపీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే క్వశ్చన్స్ ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ క్లాస్ 100% ఉపయోగపడుతుంది. నా ఎఫర్ట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను, డ్యామ్ షుడ్. సో మీకు సాటిస్ఫైడ్గా అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. సో టైం వేస్ట్ కాదు, ఇదంతా టైం వేస్ట్ చేయడానికి చేస్తున్న క్లాసెస్ కావు. మీ అందరికీ అవగాహన రావాలి టెట్ డిఎస్సి పట్ల, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పట్ల అని. ఇంపార్టెంట్ క్వశ్చన్ మేము సులువుగా తయారు చేసి డైరెక్ట్ అందించడం జరుగుతుంది కాబట్టి మీకు క్లాసెస్ వినే ఒక టైం సెట్ చేసుకొని ఆ టైంలో క్లాసెస్ వినండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. 5 to 10 మార్క్స్ ఈజీగా రావడం జరుగుతుంది. ఇలానే టీఎస్సి పడే వరకు మన క్లాసెస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో చాలామంది అడుగుతున్నారు, ఇది టీజీ అండ్ ఏపీ రెండింటికి ఉపయోగపడుతుంది, చూసుకోవచ్చు. అలాగే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పటి వరకు మనం 125 బిట్స్ కవర్ చేసాం. ప్రీవియస్ క్లాసెస్ చూడండి, వాడు కూడా చూడండి. డెఫినెట్గా ఈ క్లాస్ మీకు ఉపయోగపడిందని అయితే అనుకుంటున్నాను. సో నా ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకైతే ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళ వరకు చేరితే అందరికీ ఉపయోగపడుతుంది. ప్లీజ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతియుపు. జై హింద్.